కామారెడ్డి జిల్లా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడి ప్రయత్నాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు. అక్రమాలపై ఆధారాలతో ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేయడం, అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. 9 సార్లు పోటీ చేసి 7 సార్లు ఓడిపోయిన షబ్బీర్ అలీ అధికారంలో ఉండి కూడా విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ నేతల అరెస్టులను ఆపాలని, దాడులకు కూడా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు తాము సిద్ధమని డీకే అరుణ సవాల్ విసిరారు. 9 సార్లు పోటీ చేసి 7 సార్లు ఓడిపోయి 2 సార్లు మాత్రమే గెలిచినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ గారు ఇవాళ శాసనసభ్యుని పైన ఇంటిపైన దాడికి ప్రమాణించి వారి ఇంటి మీదకే వారి కార్యకర్తలను పంపించి వారి ఇంటిపైన దాడి చేయించి ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ, అబద్ధపు ఆరోపణలు చేస్తూ, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏదైతే ఒక మరక నేను వేయగలను అని కుతంత్రం మన్నుతున్నాడు. మరి ఏదైతే మా శాసనసభ్యుడు ఛాలెంజ్ చేసిండు, మీరు చెప్తున్నటువంటి వాస్తవాలు నిజమే కనుక ఉంటే రండి, కలెక్టరేట్కి రండి అని వాళ్ళ కలెక్టరేట్ కూడా పోయి వచ్చింది. అధికారం వాళ్ళదే కదా, ఇవాళ అధికారం వాళ్ళదే. ఇది ఎవరైతే ఆరోపణ చేస్తున్నాడో ఆ నాయకుడు అధికార పార్టీలో ఉన్నారు, అధికారం వాళ్ళదే ఉంది ఇవాళ. మరి వాళ్ళు ఎందుకు నిరూపించడానికి ముందుకు రానికి భయపడుతున్నారు? ఆరోపణ చేసినప్పుడు దాంట్లో వాస్తవం ఉంటే కదా, అబద్ధాలు మాట్లాడి ఏదో బట్టగాల్చి మీదేస్తే అయిపోతుంది. అక్కడ ఏదైనా చేయొచ్చు, మేము అధికారం ఉంది కాబట్టి మేము ఏమైనా మాట్లాడవచ్చు, ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు. ఏ రకంగానైనా ఒక వ్యక్తికి అంటే ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలను ఇవాళ నడిపిస్తూ నీతివంతమైన రాజకీయాలను ఉండాల భవిష్యత్తు అనేటువంటి ఒక ఆకాంక్షతో ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సింది పోయి వారి మీద ఆరోపణలు చేసి భూమి వాళ్ళు ఏదో అమ్ముకున్నారని అంటే రకరకాలుగా ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు నిరూపించాల్సినటువంటి అవసరం. ఆరోపణలు చేయడం అనేది పెద్ద ఎవరైనా చేయొచ్చు, ఆరోపణలు చేయడం గొప్ప విషయం కాదు. ఆరోపణ చేయడం గొప్ప విషయం కాదు, రుజువు చేయాలి కదా మీరు.